నమస్తే. చాలామందికి ఒక సందేహం ఉంటుంది. ఏంటంటే శరీరము కాకుండా ఆత్మ అనే ఒక భిన్నతత్వము ఉందా? మనమంటే శరీరమా లేదా ఆత్మనా అనే సందేహం ఉంటుంది. వాస్తవానికి శరీరమే చేతనంగా మారిందని, ఆ చేతనము ఆలోచిస్తుందని, సుఖదుఖాలను భోగిస్తుందని ఒక అభిప్రాయం ఉంది. వాస్తవానికి శరీరం అనేది పంచభూతాల నుంచి వచ్చింది. అంటే పంచభూతాలతో ఏర్పడ్డ ఈ శరీరము అంటే పంచభూతాత్మకము. అంటే దేని నుంచి అయితే ఏర్పడుతుందో దాని గుణాలే ఉంటాయి. అంటే ఇప్పుడు శరీరం అనేది ఒక కార్యం. దీని కారణం ఏంటిది? పంచభూతాలు. ఎప్పుడైనా కార్యం లోపల కారణ గుణాలు ఉంటాయి. కారణ గుణాలు మాత్రమే ఉంటాయి. అంటే కార్యము లోపల ఉన్న గుణము కారణము లోపల ఏదో ఒక రకంగా ఉంటుంది. అంటే కారణంలో లేనిదే కార్యంలో రాదు. మరి పంచభూతాల లోపల ఎక్కడైనా చేతనం అనేది ఉందా? అంటే చేతనము ఉంటే, అంటే దానిలో కొంత ఉంటే దాని కార్యంలో వస్తుంది. మరి కారణాలైన పంచభూతాల లోపల చేతన గుణము లేదు, జ్ఞాన గుణము లేదు, సుఖము దుఃఖము అనే అనుభూతి లేదు. అటువంటప్పుడు పంచభూతాలతో నిర్మించబడ్డ ఈ శరీరం లోపల జ్ఞానం ఎలా ఉత్పత్తి అయింది? సుఖము దుఃఖము అనే భోగము చేతనము అనేది ఎలా ఉత్పత్తి అయింది? అలా కావడానికి లేదు. అంటే కారణం ఏదో కార్యం లోపల దాని లక్షణాలు ఉంటాయి, కార్యంలో ఉన్న లక్షణాలు కారణంలో ఉంటాయి. అయితే శరీరము అనేది పంచభూతాలతో తయారైంది. దానికి సంబంధించిన లక్షణాలు శరీరంలో ఉన్నాయి. కానీ ఈ పంచభూతాలకు అతీతమైన లక్షణము చేతనము, సుఖము, దుఃఖము, జ్ఞానము అనేటివి ఇక్కడ మనకు డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. ఈ శరీరం లోపల కనిపిస్తున్నాయంటే ఈ శరీరం కాకుండా ఇంకో తత్వము ఉంది. దానికే ఈ సుఖము, దుఃఖము, జ్ఞానం అనే లక్షణాలు ఉన్నాయి. అంటే ఇచ్ఛ, ద్వేషము. ఇచ్ఛ అంటే కోరిక, ద్వేషము అంటే వద్దు అనే భావన. అంటే మనము కొన్నిటిని ఇష్టపడతాము, కొన్నిటిని వద్దనుకుంటాము. ఇష్టపడడాన్ని ఇచ్ఛ అంటారు, వద్దనుకోవడాన్ని ద్వేషం అంటారు. ఇవి ఈ శరీరంలో కనిపిస్తున్నాయి. అదేవిధంగా సుఖము దుఃఖము అనే భోగం కూడా ఈ శరీరంలో కనిపిస్తుంది. జ్ఞానము కనిపిస్తుంది, ప్రయత్నము కనిపిస్తుంది, గతి కనిపిస్తుంది, మననము అంటే ఆలోచన కనిపిస్తుంది. గతి అంటే అనుకుంటే లేస్తున్నాము, నడుస్తున్నాము, ఆగిపోవాలంటే ఆగిపోతున్నాము, కూర్చోవాలంటే కూర్చుంటున్నాము, నడుస్తూ పరిగెత్తాలంటే పరిగెత్తుతున్నాము, మళ్ళీ నడుస్తున్నాము, కూర్చుంటున్నాము, పడుకుంటున్నాము. ఇవన్నీ గతి. గతి అనేది బయట ఏదో గాలి వీస్తే కానీ, బయట వాళ్ళు చెప్తే కానీ కాకుండా మన నుంచి అది జరుగుతుంది. ఈ శరీరం నుంచే జరుగుతుంది. ఎలా జరుగుతుంది? గతి, మననం, ఆలోచన ఎలా జరుగుతుంది? తర్వాత ఈ శరీరం లోపల జీవనం ఉంది. అంటే పెరుగుదల ఉంది, తరుగుదల ఉంది. ఆహారం తీసుకోవడము, శరీరాన్ని పెంచడము, శరీరం లోపల అవస్థలు మారడము. ఈ శరీరం ద్వారా ఇలాంటి శరీరాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం కానీ అవి జడ పదార్థాలైన పంచభూతాల్లో లేవు, కానీ ఈ శరీరంలో ఉన్నాయి. మరి శరీరము పంచభూతాలతో నిర్మితం అయినప్పుడు ఆ చేతనం కూడా పంచభూతాలతో నిర్మితం అయితే ఈ శరీరానికి అలాంటి లక్షణాలు వస్తాయి. అంటే పంచభూతాల ద్వారానే వస్తే పంచభూతాలు కూడా ఆ లక్షణాలు కనిపించవే? శరీరంలో కనిపిస్తున్నాయి. అంటే పంచభూతాలతో శరీరం నిర్మించబడింది, కానీ దీనిలో ఇంకొక తత్వం ఉంది, చేతన తత్వం. ఆ తత్వమే ఇచ్ఛ. అంటే
ఇష్టమైంది కోరుకోవడము, ద్వేషం అంటే ఇష్టంగా దాన్ని వదిలిపెట్టడము, తర్వాత ఇష్టమైంది దొరికితే సుఖపడము, ఇష్టం కానిది దొరికితే బాధపడము, ఇవన్నీ ఆత్మ వల్ల వస్తున్నాయి. శరీరానికి ఉన్న లక్షణం, శరీరం అనేది పంచభూతాలతో తయారైందే కదా. పంచభూతాల్లో ఆ లక్షణాలు లేవు కనుక శరీరం లోపల ఆ లక్షణాలు రావు. వస్తున్నాయంటే ఇంకొక తత్వం ఉంది లోపల, అదే ఆత్మతత్వం. ప్రయత్నము ఎలా చేస్తున్నాం మనం? అంతేకాకుండా శ్వాస ప్రశ్వాసాలు జరుగుతున్నాయి, కళ్ళ రెప్పలు మూసుకోవడము తెరుచుకోవడము, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, జ్ఞానము, ప్రయత్నము, కనురెప్పలు మూసుకోవడము తెరుచుకోవడము, శ్వాస ప్రశ్వాసలు, గతి, మననము అంటే ఆలోచించడము, జీవనము అంటే తినడము, పెరగడము, తరగడము, మనలాంటి వాళ్ళ సంతానాన్ని ఉత్పత్తి చేయడము, ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి. శరీరానికి ఈ లక్షణాలు ఎలా వచ్చాయంటే లోపల ఆత్మ అనే తత్వం ఉండడం వల్ల వచ్చాయి, లేకుంటే రావు. ఆ శరీరానికే ఆ తత్వాలు అనుకుంటే దీనికి కారణమైన పంచభూతాలు లేవు, ఆ గుణాలు. తర్వాత ఈ శరీరం నుంచి అంటే శరీరం మరణించిన తర్వాత ఈ లక్షణాలు ఏమి ఉండవే? అంటే శరీరం శవమైన తర్వాత ఈ లక్షణాలు ఏమి కనిపించవు. గతి ఉండదు, మరణం ఉండదు, ఇచ్ఛ ఉండదు, ద్వేషం ఉండదు, సుఖం ఉండదు, దుఃఖం ఉండదు, కనురెప్పలు మూసుకోవడం తెరుచుకోవడం ఉండదు, శ్వాస ప్రశ్వాసాలు ఉండవు, ఇవన్నీ ఏమి ఉండవు కదా. దీని అర్థం ఏంటి అంటే ఈ లక్షణాలు శరీరానికి కావు, అంటే ఈ పంచభూతాత్మకమైన శరీరానికి కావు. ఈ పంచభూతాత్మకమైన శరీరం లోపల ఒక భిన్నతత్వం ఉంది, అదే ఆత్మతత్వం, చేతనతత్వం అని మనము తెలుసుకోవాలి. కనుక దేనినైనా మనము తర్కము ద్వారా అంటే ఆలోచించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఊరికే మూర్ఖంగా ఉంది అంటే ఉందని, లేదు అంటే లేదని కాదు. మనం ఆలోచిస్తే ప్రతిదానికి సమాధానం దొరుకుతుంది. ఆలోచించక మనము నిర్ణయించుకోవద్దు ఎప్పుడు కూడా. పూర్తిగా ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి, అప్పుడు అది సత్యం అవుతుంది, లేకుంటే తప్పు అవుతుంది. కనుక ఈ శరీరం లోపల ఇంకో భిన్నతత్వము, చేతనతత్వం ఉంది, అదే ఆత్మ. అంతేకాకుండా ఈ శరీరము లోపల ఆత్మ ఉన్నది. ఈ శరీరాలన్నీ అందరూ మనుషులు ఒకే రకంగా లేరు, అందరి సుఖదుఖాలు ఒకే రకంగా లేవు. అంటే ఒకే పంచభూతాల నుంచి ఏర్పడితే ఒకే రకంగా ఉండాలి, అలా లేవు, డిఫరెంట్గా ఉన్నాయి. దీనివల్ల కూడా మనకు ఆత్మ యొక్క కర్మల వల్ల ఈ రకరకాల జన్మలు ఉన్నాయని మనకు అర్థమవుతున్నాయి. అంటే మనుషుల్లో కూడా మనుషులందరూ ఒకే రకంగా లేరు, జీవుల్లో కూడా అన్ని జీవులు ఒకే రకంగా లేవు, రకరకాలుగా ఉన్నాయి. ఉండడం వల్ల మనకేం తెలుస్తుందంటే అంటే గత జన్మ ఉందని, దాని కర్మఫలంగా ఈ శరీరం లోపల ఆత్మ ప్రవేశించిందని, దానికి సంబంధించిన భోగాన్ని అనుభవిస్తుందని మనకు అర్థమవుతుంది. కనుక అంటే జన్మ ఉంది అంటే పునర్జన్మ ఉంది, గత జన్మ ఉంది. ఉంది అంటేనే ఆత్మ ఉంది అని అర్థం. అంటే శరీరము అనేది పోతుంది, కానీ ఆత్మ అనేది పోదు. అది ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది, అది నశించదు. శరీరానికి నాశనం ఉంది, ఎందుకంటే ఇది నిర్మాణమైంది కనుక ఉత్పత్తి అయిన పదార్థము నశిస్తుంది. కనుక దీనికి నశించే స్వభావం ఉంది. ఆత్మ అనేది ఉత్పత్తి అయిన పదార్థం కాదు, అది చేతన పదార్థము, అనాది కనుక దానికి నాశనం అనేది ఉండదు. నాశనం శరీరానికి జరుగుతుంది. శరీరానికి జరిగిన తర్వాత ఆత్మ తన కర్మాలను బట్టి ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది. అంటే ఆత్మ అనేది శరీరాలు మార్చుతుంది. ఈ శరీరం అనేది జడమైంది. ఈ శరీరం ద్వారానే సుఖాన్ని దుఃఖాన్ని భోగిస్తుంది, కర్మలు కూడా చేస్తుంది. శరీరం లేకుండా ఆత్మ కర్మలు చేయదు, సుఖ దుఃఖాలు భోగించదు. అంటే శరీరం అనేది ఒక వాహనం, ఒక సాధనం. అంటే ఆత్మ ప్రయాణానికి ఇదొక వాహనము, ఆత్మ ప్రతిదీ సాధించడానికి ఇది ఒక సాధనం. అంటే
మనం ఏది సాధించాలన్నా శరీరం ద్వారానే సాధిస్తాము. ఈ శరీరము, అందులో మానవ శరీరం చాలా గొప్పది. మనము అంటే ఆత్మ యొక్క ప్రయాణము పరమాత్మను చేరుకోవడం కోసం. పరమాత్మను చేరుకునే వరకు ఈ ఆత్మ సుఖం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఆ సుఖము లోపల సంపూర్ణత లేదు, శాశ్వతత్వం లేదు కనుక మళ్ళీ ఇంకో సుఖం కోసం ప్రయత్నం చేస్తుంది. అంటే ఎప్పుడైతే జ్ఞానం లభిస్తుందో, పరమేశ్వర తత్వమే సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని ఇస్తుందని తెలుసుకుంటుందో, అప్పుడు అది ఆత్మ పరమాత్మను తెలుసుకుంటుంది. అప్పుడు ప్రయత్నం అనేది ఈ ఆత్మ లోపల ఉండదు. అంటే ఈ ఆత్మ శరీరాన్ని ధరించైనా సుఖదుఖాలను భోగిస్తుంది, లేదా శరీరాన్ని వదిలి పరమేశ్వరుని ద్వారా జ్ఞానాన్ని, సుఖాన్ని పొందగలదు. అంటే మనము ఈ విధంగా ఆలోచించి ఆత్మతత్వం ఉంది అనేది మనం నిరూపించవచ్చు. అదేవిధంగా పరమాత్మతత్వం కూడా ఉంది. అంటే చేతనము లేకుండా క్రియ జరగదు. అంటే చేతనము అంటే జ్ఞానము, జ్ఞానము ద్వారా ప్రయత్నము ద్వారా కర్మ జరుగుతుంది. ఆ కర్మ సుఖ దుఃఖాలకు కారణమవుతుంది. అంటే ఈ జగత్తు లోపల జగత్తు నిర్మాణం జరిగిందంటే తప్పకుండా దీని వెనకాల ప్రయత్నం ఉండాలి. ప్రయత్నం లేకుండా క్రియ జరగదు. ప్రయత్నం ఉండాలంటే దాని వెనకాల జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఎక్కడ ఉంటుంది? చేతనంలో ఉంటుంది. ఆ చేతనమే పరమాత్మ అని మనము తెలుసుకోవచ్చు. అంటే ఈ జగత్తు లోపల ఆత్మ, పరమాత్మ, ప్రకృతి పరమాణులు కూడా ఉన్నాయి. అంటే పంచభూతాలు ప్రకృతి పరమాణుల ద్వారా నిర్మించబడ్డాయి. శరీరంలోని అంగ ప్రత్యంగాలన్నీ కూడా ప్రకృతి ద్వారా నిర్మించబడ్డాయి. ఈ శరీరం అనే సాధనము ప్రకృతి ద్వారా నిర్మించబడింది. నిర్మించిన వాళ్ళు ఈశ్వరుడు. దీనిని సాధనలాగా ఉపయోగించుకునేవాడు జీవుడు. ఉపయోగించుకొని ఆనందాన్ని పొందాలి, సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని పొందాలి. అందుకోసము ఈ జగత్తు నిర్మాణం చేశాడు ఈశ్వరుడు. ఈ శరీరాన్ని మనకిచ్చాడు. దీని ద్వారా మంచి కర్మలు చేసి సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని పొందాలి. నమస్తే.